వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మంచి ఉద్యోగం లభిస్తుంది. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అయితే వచ్చిన అవకాశం ముందుకు వెళ్ళాలా వద్దా అనే మీమాంసలో ఉంటారు. అయితే దశమంలో రాహు వల్ల, ద్వితీయంలో గురువు వల్ల మంచి అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగపరచుకోలేకపోతుంటారు. అయితే ఒక మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. అది మీ పేరు ప్రఖ్యాతలు తెచ్చే విధంగా గోచరిస్తుంది. అలాగే భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. కోర్టు తీర్పులు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు ఈ వారం మంచి అవకాశం అని చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో వ్యాపార విషయంలో కొన్ని ఆచితూచి వ్యవహరించాలి. కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మీరు చక్కగా నిర్వర్తించిన వారి అమాయకత్వం అనుకోవచ్చు, లేదంటే చక్కగా చేయకపోవడం అనుకోవచ్చు. వాటి వల్ల మీకు నష్టం కలిగే విధంగా గోచరిస్తుంది. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో దగ్గరుండి చూసుకోవడం చెప్పదగిన సూచన. అలాగే భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, కొనుగోలు అమ్మకాల విషయాల్లో చక్కగా ఉంది. కళారంగాల వారికి మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అలాగే బ్యూటీషియన్స్కి, టెక్నీషియన్స్కి, అలాగే సాఫ్ట్వేర్ రంగం వారికి కాస్త అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఏదేమైనా సరే గత 2-3 వారాల కంటే ఈ వారం వీరికి చక్కగా ఉందని చెప్పవచ్చు. అలాగే విద్యార్థులకు సకాలంలో విద్యను పూర్తి చేయగలుగుతారు. బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటే అవి కంప్లీట్ చేయగలుగుతారు. ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో వీరికి సీట్ లభిస్తుంది. అలాగే యుఎస్లో ఉన్న వారికి మంచి ఉద్యోగం కూడా లభించే అవకాశాలు గోచరిస్తుంది. స్నేహితులతోటి అతిగా స్నేహం చేయడం, అతిగా నమ్మడం కూడా మంచిది కాదు. ఎందుకంటే మీరు బాగా ఎదుగుతున్నారని ఈర్ష్యా ద్వేషాలు వారికి ఎక్కువగా ఉంటాయి. అది కొంతమందికే, అందరికీ కాదు. వాటి విషయంలో మీరు ఒక స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఒక విషయమై 10 మందితో చర్చించి ఒక నిర్ణయానికి వస్తారు. మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడం కోసం జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అయితే ఆరోగ్య విషయంలో కొన్ని భయాందోళనలు ఉంటాయి. ఏదైనా అయిపోతుందేమో, ఏదైనా జరుగుతుందేమో అనే భావన ఏర్పడుతుంది. ఆరోగ్యపర విషయాల్లో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయి, సర్జరీ అయ్యే అవకాశాలు కూడా లేకలేదు. వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా సరే ఆహార నియమాలు పాటించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. జీవిత భాగస్వామి యొక్క సలహాలు, సూచనలు పాటించండి. కొంతపాటి విభేదాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడుతుంది. ఒక స్థలాన్ని అమ్మాలనుకుంటారు. అది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న స్థలం ఈ వారం సేల్ అయ్యే విధంగా గోచరిస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, అలాగే నాగసింధూరం ధరించడం చెప్పదగిన సూచన. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకున్నాకే ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తుతో దీపారాధన చేయండి. అలాగే మంగళవారం, శుక్రవారం నాడు సాయంత్రం పూట నిమ్మకాయ డప్పులతోటి నువ్వులను పూసి దీపారాధన చేయండి. నరదృష్టి ఏదైనా ఉంటే కొంతవరకు తగ్గుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.